హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను దబ్బ కర్రీ చేశానన్నమాట. మటన్ వేసి మటను అలాగే దబ్బ అంటే లంగ్స్ ఉంటాయి కదా, మటన్ లంగ్స్ ఉంటాయి కదా, దాంతో కర్రీని అయితే చేశాను. వీడియో అయితే చాలా సూపర్గా వచ్చిందండి. ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. చూస్తే కర్రీ ఏ విధంగా చేశాను, ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. కర్రీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను దబ్బ అంటారు కదా, దబ్బ ప్లస్ మటన్ తోటి కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా అండి, ఎంతో ఈజీగా నా స్టైల్లో చేసేస్తాను కర్రీ ఇది. ఈ దబ్బ వచ్చేసి ఏం చేశానంటే, దబ్బ పీసులు కదా ఇవి. వీటిలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, ఉప్పు ఇవి వేసేసి ఏం చేశానంటే ఉడకబెట్టేశాను అన్నమాట కుక్కర్లో ఒకసారి. ఇప్పుడు మనము డైరెక్ట్గా కర్రీ వండేసుకుందామండి. ఒకసారి ఉడికేసినాయి కాబట్టి దీనికి మసాలాలన్నీ మస్తుగా పట్టేసుకున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం వేసుకోవాల్సినవి కూడా కొన్ని దాంట్లో వేసుకొని చేసేసుకున్నాం. ఆల్రెడీ దీంట్లో కొన్ని వేసాం కాబట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ దాంట్లో వేసి మనం ముందుకు వెళ్ళిపోదాము. కొన్ని స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇక్కడ నేను. వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటాను. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసానండి. మనం వండుతుంది ఒక 1/2 కిలో ఉంటుంది దగ్గర. ఆల్రెడీ మటన్లో కాస్త కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది. అది చికెన్ అయితే ఇంకా కాస్త కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐటెంలో కాస్త కొవ్వు ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఏమేయాలనేది చూద్దాము. ఇవ్వండి, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాలక్కాయలు 3, ఒక 4 లవంగాలు, ఇది వచ్చేసి ఒక పెద్ద యాలక్కాయ అండి, చెక్క, ఇవి వేసేసాను. ఇందులో కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కాస్త ఉప్పు. ఆల్రెడీ మనము మటన్లో వేసుకొని ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా మీరు చూసి వేసుకోండి. అలాగే ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా ఈ టైంలో నేను వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ కాస్త మూత పెట్టేద్దాము ఒక 5 నిమిషాల పాటు. ఆ తర్వాత నేను కలుస్తాను. ఓకే అండి, 5 నిమిషాలు అయింది. మన ఉల్లిపాయలు వచ్చేసి దగ్గర పడిపోయినాయి చూడండి. ఈ మూమెంట్లో నేనేం చేస్తున్నానంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నానంటే ఆల్రెడీ మనం మటన్ను వేస్తున్నాము. మటన్ను ఉడకబెట్టలేదు, జస్ట్ వేస్ట్ చేసి పెట్టాను అంతే, మసాలాలు అంటుకోవడానికి. కాస్త సాట్ అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో నేను కాస్త పసుపు వేస్తున్నాను.
ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత ధనియా పౌడర్ అండి. ఇప్పుడు నేను వేసింది కాస్త జీరా పౌడర్, ఇందులో పెరుగు వేస్తున్నాను చూడండి. చూడండి, పెరుగుతో బాగా కలిపేసాం కదా మసాలాలు. ఇప్పుడు మనం ఈ పీసులు ఏదైతే ఉన్నాయో కాస్త మనం ఏం చేశానంటే జస్ట్ ఉడకబెట్టాను అనమాట మసాలాలు అనుకోవడానికి. దీన్ని కాస్త ఫ్రై చేద్దాము. అలాగే ఇందులో కొద్దిగా వాటర్, ఒక 5 నిమిషాల పాటు దీన్ని దగ్గరగా వండుదామండి. వండిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేద్దాము. ఎందుకంటే మనం ఉడకబెట్టలేదు, జస్ట్ ఇది మసాలాలు వేసి వేడి చేసుకున్నాం కాబట్టి కుక్కర్ లిడ్ పెట్టేదైతే ఇంకా ఉంది ప్రాసెస్. అప్పుడు కర్రీ పూర్తవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కలుస్తాను. కండి ఒక 5 నిమిషాలు అయింది. చూడండి, వాటర్ వచ్చేసి చూడండి, ఇక్కడికి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోయినాయి అన్నమాట కర్రీలో. ఇప్పుడు కాస్త వాటర్ వేసేస్తున్నాను నేను. ఒక 500 కాదు, ఒక 300 ml వాటర్ వేస్తున్నాను ఇక్కడ చూడండి. దీనికి కుక్కర్ లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ అండి సరిపోతుంది. 3 కానీ 2 కానీ, ఎందుకంటే ఆల్రెడీ అది మనం కొంచెం వండేసాం కదా, దాని గురించి ప్రాబ్లం లేదు, అయిపోతుంది. ఒక 2 విజిల్స్లో అయిపోతుంది. అయితే ఇలాంటి ఒక మంచి మంచి కర్రీలు, ఈజీ కర్రీస్ ఏదైతే వండుకోవాల్సింది ఉందో అలాంటి కర్రీస్ గురించి నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి. ఆ విధమైన ప్రాసెస్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఒక్క 2 విజిల్స్ తర్వాత నేను కలుస్తాను. అక్కడ మనం కర్రీని రోస్ట్ చేసేద్దాం. ఓకే అండి, 5 నిమిషాలు కాదు, 3 విజిల్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు 3 విజిల్సా 5 విజిల్సా అనేది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ అవసరమైతే పెట్టుకోవచ్చు. అది మీ యొక్క మటన్ యొక్క టెండర్నెస్ని బట్టి ఉంటుంది కాబట్టి అది మీరు ప్లాన్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మస్తుగా మన కర్రీ అయితే ఇక్కడ రెడీ అయింది. ఇంకొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు వండేసి మనం కర్రీని క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర వేసేసుకుంటాను. చూడండి, కొత్తిమీర
అలాగే దీంట్లో కాస్త ఏం చేస్తానంటే గరం మసాలా కూడా వేస్తాను. చూడండి, కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేయలేదు. మనం దింపేసుకుంటున్నాం కాబట్టి ఈ టైంలో వేసుకుంటే చూడండి గరం మసాలా వేసాను కదా ఇప్పుడు. అలాగే ఈ టైంలో ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. అలాగే మన ఈ షేర్వా కూడా పైకి వచ్చేసింది చూడండి. ఆయిల్ కూడా మెల్లిగా వెళుతుంది దీంట్లో నుంచి. తోటి మనం ఈ కర్రీని క్లోజ్ చేసుకున్నామండి. చాలా సూపర్గా కర్రీ అయితే వచ్చింది. అలాగే ఇలాంటి ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.